గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి? ఆడవాళ్ళలో ట్యూబల్ ప్రాబ్లమ్స్కి కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు 49 నుండి డాక్టర్ మృదుల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ట్యూబల్ బ్లాక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ట్యూబ్స్లో జరిగే ప్రాబ్లమ్స్ కాబట్టి పైకి సిమ్టమ్స్ పెద్దగా తెలియవు. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? ట్యూబల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్కి మనకి ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి. అండ్ అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా మనకి ట్యూబ్స్కి స్ప్రెడ్ అయినప్పుడు అది ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతాయి. సో ఈ బ్లాక్ అయినప్పుడు ఆ ట్యూబ్స్లో ఉన్న సెక్రెషన్స్ అన్నీ అలా ఉండిపోయి ట్యూబ్స్లో హైడ్రోసాల్పింగ్స్ అంటాము. అంటే ట్యూబ్స్ స్వెల్లింగ్ వస్తుంది ట్యూబ్స్. సో దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. అండ్ తర్వాత అది వాటరీ సెక్రెషన్స్ అనేది మనకి పస్ లాగా చేంజ్ అవుతుంది, దాన్ని బయోసాల్పింగ్స్ అంటాం. సో ఇవన్నీ మెయిన్ ప్రాబ్లమ్స్ అండి ట్యూబ్స్లో. సో ఏదైనా అవనివ్వండి, మనకి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ ఉంటాయి ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. లైక్ ఫీవర్ కానివ్వండి, పెయిన్ అబ్డోమెన్ అంటే కడుపు నొప్పి, ఇవన్నీ చూస్తాం యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. వన్స్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక ఓన్లీ బ్లాక్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఏం సిమ్టమ్స్ అనేది ఏది ఉండదు. వాళ్ళకి మెయిన్ వచ్చేసి పిల్లలు అవ్వట్లేదు, సంతానలేమితోటే వస్తారు. సో మనకి టెస్ట్ చేసినప్పుడు బేసిక్ టెస్ట్లు, ట్యూబ్స్ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్. సో అది చేసినప్పుడు మాత్రమే మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. మనకి బయటికి సిమ్టమ్స్ ఏముండవు. ఓన్లీ ఇన్ఫర్టిలిటీ తోటి వాళ్ళు వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ బ్లాక్స్ అనేది తెలుసుకోవచ్చు. రైట్. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలా? ఇంకా వేరే సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? అంటే ట్యూబ్ ఓపెన్ చేయడానికి, ఒక ట్యూబ్ అయినా ఓపెన్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? సో మనం బేసిక్ టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్జీ అంటామండి. ట్యూబ్స్కి పేటెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ అనేది ఒక ఎక్స్రే డై పంపించి మనము ఎక్స్రే తీస్తారు. సో అందులో మనకి పెయిన్ ఉన్న వల్ల అది చేసినప్పుడు అనెస్థీషియాలో చేయరు, నార్మల్గానే చేస్తారు. కాబట్టి బాగా పెయిన్ ఉన్నప్పుడు స్పాజమ్ అవుతుంది, ట్యూబ్స్ అనేది మూసుకుపోతాయి వాటంతట అవే. సో ఆ ఎక్స్రే టెస్ట్ చేసినప్పుడు మనకి 2 బ్లాక్ ఉన్నాయి అని వచ్చినప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెయిన్ వల్ల కూడా స్పాజంలో ఉండి మనకి ట్యూబ్స్ అనేది కనబడదు. సో బ్లాక్ అని ఇస్తారు. సో అది అసలు నిజంగా బ్లాక్ ఉందా లేకపోతే స్పాజంలో ఉందా అని తెలుసుకోవాలంటే మనం లాప్రోస్కోపీ చేసుకోవాలి. సో లాప్రోస్కోపీ మనము అండర్ అనెస్థీషియా చేస్తాం కాబట్టి ఆ స్పాజం అనేది ఉండదు, పెయిన్ వల్ల స్పాజంలోకి వెళ్ళేది ఉండదు. సో మనకి 100% కన్ఫర్మేటరీ వచ్చేసి లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీలో కూడా మనకి బ్లాక్ ఉంది అంటే ఎంత ఉంది, సివియరిటీ ఎలా ఉంది, బ్లాక్ మనం ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉందా, లైక్ చిన్న ఎడిషన్స్ వల్ల బ్లాక్ ఉంది, లేకపోతే ఏదైనా మ్యూకస్ బ్లాక్ లాంటిది ఉంది అంటే అది మనం తీసేసుకోవచ్చు. బట్ ఆ బ్లాక్ అనేది సివియర్గా ఉంది, మనం ఓపెన్ చేయలేము అంటే మాత్రం 2 ట్యూబ్స్ అలా ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారు. హలో హలో, రమాదేవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఒక 12 years బ్యాక్ బాబు పుట్టాడండి. అప్పుడు ఇట్లా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఎలా ఉన్నాయి అనేసి చూపించుకున్నాము హైదరాబాద్ లోనే కృష్ణా ల్యాబ్స్ లో. అయితే ఒకవైపు ట్యూబ్ బ్లాక్ ఉంది, ఒకవైపు క్లియర్ గా వెళ్ళిపోయింది అని చెప్పారు మేడం. వచ్చిన తర్వాత ఇంకా 50 ఛాన్సెస్ ఉన్నాయి, మెడిసిన్ వాడదాము అని వాడాము. వాడిన తర్వాత 3 months కి బాబు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. ఇప్పుడు బాబుకి 12 years మేడం. అది ఒకవైపు ఆ ట్యూబ్ బ్లాక్ ఉన్న వైపు బాగా పెయిన్ వస్తుంది. పీరియడ్ 1 week ఉందనంగా బాగా పెయిన్ వస్తుంది మేడం. అది 1 week తర్వాత పీరియడ్ వస్తుంది. ఆ ప్రాబ్లం ఇప్పుడు 12 years నుంచి ఉంది మేడం. బాబు పుట్టిన డెలివరీ అయిపోయిన తర్వాత నుంచి ఆ ప్రాబ్లం ఉంది మేడం. ఏం చేయాలి? ఇంకా మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్దాము అని అంటే ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ బొడ్డు పక్కన పేగులు కొంచెం ఇట్లా ఉబ్బినట్టుగా ఉంది. వెళ్తే ఇట్లా హిర్నియా ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలి అని అంటున్నారు. ఇది సర్జరీ చేయాలి అని అంటే మరి కింద పెయిన్ ఉంటుంది కదా, అదే ట్యూబ్ బ్లాక్ అయినకెళ్ళి బాగా పెయిన్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? అది ఓన్లీ పీరియడ్స్ 1 week ఉన్నప్పుడే వస్తుంది మేడం. ఎన్ని హాస్పిటల్ తిరిగాను, యశోద హాస్పిటల్కి వెళ్ళాను,
తర్వాత ఇది బంజారా హిల్స్ లో మన ఇది హాస్పిటల్ అక్కడికి వెళ్ళాను, అన్ని తిరిగాను కానీ ఎక్కడ నాకు ఈ పెయిన్ తగ్గట్లేదు మేడం. భద్రాచలంలో చూపిస్తున్నాను, కొత్తగూడెంలో చూపిస్తున్నాను, ఎన్ని మెడిసిన్స్ వాడాను, అది ఎక్కడా నాకు. ఇప్పుడు టీవీలో చూసి కొంచెం ఇట్లా ట్యూబుల్ బ్లాక్ అవి అని చెప్తుంటే కాల్ చేశాను మేడం. మరి మళ్ళీ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలండి, కానీ నాకు హైపోథైరాయిడ్ ఉంది మేడం. మీ ఏజ్ ఎంత అండి? థైరాయిడ్ ఉంది, వెయిట్ బాగా ఉన్నాను, 90 kgs ఉన్నాను, 100 ఉండేదాన్ని. కొంచెం షుగర్ కూడా వచ్చింది అనమాట ఈ మధ్యలోనే, దానివల్ల కొంచెం ఒక 10 kgs అలా తగ్గాను. ఇప్పుడు 90 kgs ఉన్నాను, 100 ఉండేదాన్ని. మీ ఏజ్ ఎంతమ్మా? అదే మేడం. హలో, మీ ఏజ్ ఎంతమ్మా? వయసు 30 మేడం. 30 years. ఓకే అమ్మా. సో 12 years బ్యాక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ అప్పుడే బ్లాక్ అని డయాగ్నోస్ చేశారు. సో ఇప్పుడు పీరియడ్స్ ముందు మాత్రమే పెయిన్ అంటున్నారు కాబట్టి ఒకసారి కొంతమందికి ఏంటంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటామండి. సో పీరియడ్స్ వచ్చే ముందు 1 week 10 days ముందు నుంచి వాళ్ళకి పెయిన్ అది ఉంటుంది, దట్ ఈస్ నార్మల్. సో దానికి ఏం భయపడిన అవసరం లేదు. బట్ అక్కడ ట్యూబ్స్ వల్ల ప్రాబ్లం ఉంది, పెయిన్ వస్తుంది అంటే ఏదైనా హైడ్రోసాల్పింగ్స్ ఇందాక చెప్పినట్టు పయోసాల్పింగ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి, రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ డయాబెటీస్ కూడా ఉందన్నారు, వెయిట్ కూడా ఎక్కువ ఉందన్నారు. సో దానికి ఫస్ట్ చూసుకోండి అమ్మ, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చూడండి, డయాబెటీస్ బ్లడ్ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి టెస్ట్లు, హార్మోనల్ టెస్ట్లు అన్నీ చేయించుకోండి. అవన్నీ బాగున్నాయంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్స్. 30 years క్రాస్ అవుతున్నారు కాబట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే తొందరగా ప్లాన్ చేసుకోండి. అండ్ పెయిన్ అనేది ట్యూబ్స్ వల్ల వచ్చిందా లేదా అనేది ఒకసారి స్కాన్ చూసుకోండి. స్కాన్ చూస్తే మనకు తెలిసిపోతుంది ట్యూబల్ ఇన్ఫెక్షన్ వల్ల, పెల్విక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా పెయిన్ అని, లేకపోతే నార్మల్గా ప్రీమెన్స్ట్రువల్ అనేది ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ హర్నియా కూడా ఉంది అని అన్నారు కాబట్టి అది కూడా ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకోండి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం మేడం గారితో మాట్లాడాలండి. చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నా పేరు శ్రీను మేడం. ఓకే. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పటికీ మాకు పిల్లలు లేరు మేడం. టెస్ట్ చేయించారా అండి మీరు? టెస్ట్లు అన్ని చేయించాం మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యాయి మేడం మిడిల్లో. దానికోసం అనేసి ఈ టెస్ట్లు అన్ని చేయించాం మేడం. ఇర్రెగ్యులర్ పీరియడ్ కారణంగా ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి మేడం గారు ఒక కోర్స్ ఇచ్చారు మేడం. 3 months వాడమని చెప్పారు. 3 months కూడా వాడాము. ఇప్పుడు ఏంటంటే తనకి మార్చ్ వరకు కోర్స్ కంప్లీట్ అయింది మేడం. ఏప్రిల్ నుంచి ఇప్పుడు తనకి పీరియడ్స్ కరెక్ట్ గా అవడం అవుతుంది. ఇప్పుడు నేను కూడా సీమెన్ టెస్ట్ చేయించుకున్నాను మేడం. దాంట్లోని పర్సెంటేజ్ 80 million అని వచ్చింది మేడం. మేడం అన్నారు నీకు అంతగా ప్రాబ్లం లేదు, ఈ మతలబ్ అంటే పీరియడ్స్ కరెక్ట్ గా వస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్పారు మేడం. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే తనకి పీరియడ్స్ టైమ్ 15th మేడం. 15th కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు తను మెన్సెస్ అవ్వలేదు మేడం. ఓకే. ఈ రోజుకి కరెక్ట్ గా 42 days అయింది మేడం. ఓకే అండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాం మేడం, బట్ దాంట్లోనే ఏం నెగటివ్ ఉంది. నెగటివ్ రిజల్ట్. ఓకే. సో పీరియడ్స్ ఆల్రెడీ ముందు ఇర్రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి మామూలుగా పీరియడ్స్ డిలే అయ్యి ఉండొచ్చండి. సో ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అన్నారు. సో బట్ ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది మనకు ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని చూసుకోవాలి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి అంటే మోస్ట్లీ ఓవ్యులేషన్ అవుతుందని, బట్ 100% ఓవ్యులేషన్ అవుతుందని చెప్పలేము. సో ఒకసారి మీరు ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోండి, ఓవ్యులేషన్ అవుతుందా లేదా, ఎగ్ అనేది పెరుగుతుందా, రిలీజ్ అవుతుందా అనేది ఒకసారి ఆ స్కాన్స్ ఉంటాయి, రెగ్యులర్ స్కాన్స్, అవి చేసుకోండి. హార్మోన్స్ కూడా చూసుకోండి, సెకండ్ డే హార్మోన్స్. ఒకవేళ అట్లా అవ్వట్లేదు, ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం, అంటే ఎగ్ పెరగడానికి ఓవ్యులేషన్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయండి, అవి యూస్ చేయండి.
దాన్ని బట్టి ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్. సో చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెద్ద ప్రాబ్లం. కొంతమంది అయితే కంప్లీట్గా మెడిసిన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. సో అసలు కాజెస్ ఏంటి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే హైపోథైరాయిడ్, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ హైపోథైరాయిడిజం ఉండొచ్చు. తర్వాత పీసీఓలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ అవ్వకపోవడం వల్ల కూడా మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైక్ ప్రొజెస్ట్రాన్ ఉండదు ఓవ్యులేషన్ అవ్వకపోతే. సో ప్రొజెస్ట్రాన్ లేకపోతే బ్లీడింగ్, విత్డ్రాల్ బ్లీడింగ్ ఉండదు. సో వాళ్ళకి ఎండోమెట్రియం అనేది అట్లా గ్రో అయిపోతూ ఉంటుంది. అండ్ 2-3 months తర్వాత బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ అవ్వడం బ్లీడింగ్ అట్లా ఉంటుంది. సో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది ఇంకొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడము, దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ తోటి మళ్ళీ హార్మోనల్. సో అవన్నీ ఒక సర్కిల్ లాగా, విషియస్ సర్కిల్ లాగా అంటాము. సో ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది ఫస్ట్ చెప్తామండి ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు. అండ్ హైపోథైరాయిడిజం, హైపర్ ప్రొలాక్టినిమియా ఇలాంటి ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే అది ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటాం. సో ఆ వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్ ఇది ఫస్ట్ స్టెప్ దేనికైనా ట్రీట్మెంట్. సో అలా అయినప్పుడు వాటంతట అవి కరెక్ట్ అయిపోతాయి. హార్మోన్స్ కానివ్వండి, ఓవ్యులేషన్ కానివ్వండి, స్పాంటేనియస్గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అయినాక కూడా మనకి అవ్వట్లేదు అంటే ఆ తర్వాత మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం, హార్మోనల్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది 3 to 6 months. తర్వాత పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవ్వడానికి విత్ అది కంట్రోల్లో పెట్టుకుంటూ వెయిట్, డైట్ అనేది చూసుకుంటూ మెడిసిన్స్ తోటి 6 monthsలో ఆల్మోస్ట్ కరెక్ట్ అయిపోతుందండి పీరియడ్స్ అనేది. బట్ మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడము, లేకపోతే మనకి హైపోథైరాయిడిజం ఆ కంట్రోల్లో లేకపోవడం, TSH అట్లా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. రైట్. కాలర్ ఉన్నారు. హలో. హలో అంజలి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు అంజలి. నాకు మ్యారేజ్ 6 years అవుతుంది. అయితే ఫస్ట్ 3 months లో బ్లీడింగ్ అయింది. తర్వాత 6 months కి ఉమ్మనీరు పోయిందని అబార్షన్ అయింది. ఓకే. మళ్ళీ తర్వాత 2 months అబార్షన్ అయింది. తర్వాత ఇప్పుడు బాబు 3 years. మళ్ళీ తర్వాత 2 months అబార్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు 6 నెలల తర్వాత పీరియడ్ కాలేదు. 8 days అవుతుంది పీరియడ్ కాక. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఓకే. హాస్పిటల్లో చూపించుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేవు, కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. మేడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాల్ చేశారు. సో మీకు చాలా రికరెంట్ అబార్షన్స్ హిస్టరీ ఉందండి. ఆల్రెడీ ముందు 3 abortions అయినాయి. బట్ ఒక బేబీ డెలివరీ అయింది, బాగానే ఉంది. సో ఆ 2 months అబార్షన్, 3 monthsలో అబార్షన్ అయింది. ఎందుకు అయింది అనేది మనకి మోస్ట్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటుందండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 months లోపు అయింది అంటే, ఆ 2 months తర్వాత ప్రెగ్నెన్సీ పోయింది అంటే అసలు మీరు స్కాన్ అయిందా, ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ చేశారా అనేది తెలీదు. అండ్ 6th monthలో కూడా ఒక అబార్షన్ అయింది. అండ్ ఆ డెలివరీ అప్పుడు ఒక బేబీ ఉంది, డెలివరీ అప్పుడు ఏమైనా సర్క్యులర్ చేయించుకున్నారా అనేది ఒకసారి చూడాలండి. ఒకవేళ అప్పుడు సర్క్యులర్ తీసుకున్నారు అంటే మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో కూడా సర్క్యులర్స్ అంటే కుట్టేయడం అంటాం గర్భాశయంకి, సర్వైకల్ సర్క్యులర్స్. సో అది మళ్ళీ అప్పుడు వేయించుకున్నట్టయితే ఇప్పుడు వేయించుకోవాలి. అండ్ అప్పుడు వేయించుకున్న లేకపోయినా ఒకసారి ఇప్పుడు చూసుకోవాలండి సర్వైకల్ లెంత్ ఎలా ఉంది అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి 2nd trimester అబార్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి సర్వైకల్ లెంత్ చూసుకొని సర్క్యులర్ చేయించుకోవాలి. తర్వాత ఎర్లీ స్కాన్స్ ఉంటాయి, NT స్కాన్. ఫస్ట్ వయబిలిటీ వచ్చిందా లేదా అనేది 6 weeks తర్వాత స్కాన్ చేయించుకోవాలండి. సో ఒకసారి ఆ స్కాన్ చేయించుకొని హార్ట్ బీట్ వచ్చింది అంటే తర్వాత ఎర్లీ స్కాన్స్, NT స్కాన్ అని ఉంటుంది, మార్కర్స్ ఉంటాయి. సో ఆ టెస్ట్లన్నీ చేయించుకోవాలండి. అప్పుడే మనకి తెలుస్తుంది అది బాగుందా లేదా, లోపల ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ అబార్షన్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో నమస్తే మేడం. నమస్తే ఉమ గారు చెప్పండి. హలో. రైట్. సో హలో. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు PCOD ప్రాబ్లం ఉందండి. ఓకే చెప్పమ్మా. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది.
అయితే ఓవరీస్ లో అన్ని ఫోలికల్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే అమ్మా. హలో, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? సో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, అది పీసీఓ ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏముండదండి. పీసీఓ వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చేది ఛాన్స్ చాలా ఉంటుంది. ఓన్లీ వాళ్ళకి ఓవ్యులేషన్ ప్రాబ్లం ఒకటే ఉంటుందండి, యానోవ్యులేషన్ అంటాము. సో యానోవ్యులేషన్ అనేది కరెక్ట్ చేస్తే వాళ్ళకి హై సక్సెస్ రేట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి. పీసీఓ ఉన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదు అనేసి అనుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. బట్ అట్లా ఏమి ఉండదమ్మా. పీసీఓ ఉన్న వాళ్ళందరికీ ఓన్లీ ఓవ్యులేషన్ అనేది ఒక చిన్న ప్రాబ్లం. అది చిన్న ప్రాబ్లం మనం మెడిసిన్స్ తోటి కరెక్ట్ చేయొచ్చు. సో ఆ ఓవ్యులేషన్ అనేది అవ్వగానే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. సాక్షి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం చెప్పమ్మా, చెప్పండి మేడం. నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది 3 months బ్యాక్. ఓకే లాప్రోస్కోపీతో లెఫ్ట్ ట్యూబ్ రిమూవ్ చేశారు. ఓకే అమ్మా. లెఫ్ట్ ట్యూబ్ రిమూవ్ చేశారు మేడం లాప్రోస్కోపీతో. ఓకే ఓకే చెప్పండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు 2 పిల్లలు ఉన్నారు మేడం, సిజేరియన్స్ తోనే. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేయాలంటే ఎంత గ్యాప్ కావాలి మేడం? ఇప్పుడు 3 months బ్యాక్ ఎక్టోపిక్ అయింది అన్నారు కదండి. 3 months మేడం, ఇప్పటికి 3 months అయింది లాప్రోస్కోపీ చేసి. ఓకే, సో ఇద్దరు అదే మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి, అది రాదు అని చెప్పలేము అంటున్నారు డాక్టర్స్. అవును, దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మేడం రాకుండా అనేది జాగ్రత్తలు ఏమి ఉండదండి. సో మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే అంటే ఇంకొక సైడ్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ కూడా నార్మల్ జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో అది రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఏమి ఉండదు. ఆల్రెడీ 2 ఉన్నారన్నారు పిల్లలు, అండ్ 2 సెక్షన్స్ అయ్యాయి అన్నారు, అండ్ 3 months బ్యాకే ఎక్టోపిక్ అయింది అన్నారు. సో కొంచెం గ్యాప్ తీసుకోండి అమ్మా. ఒక 6 months అయినా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే ముందు గ్యాప్ తీసుకోండి, 6 months అయినా. అండ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నాయి అంటే ముందు ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ అయినా లేకపోతే ట్యూబ్స్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ట్రీట్ చేసుకోవడము, ప్రివెంట్ చేయడం, ముందు రాకుండా ప్రివెంట్ చేయడానికి అంటూ ఏమి ఉండదు. బట్ ఏంటంటే ప్రికాషనరీగా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ట్రీట్ చేసుకోవాలి, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ మనం ఆఫ్టర్ ట్యూబెక్టమీ అయ్యి తర్వాత రీకానలైజేషన్ చేయించుకున్నాక వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్స్ ఉంటాయి. సో ఆ ప్రెగ్నెన్సీ రాగానే ఎర్లీగా మనం చూసుకోవాలి స్కాన్స్. యూట్రస్లోనే ఉందా ప్రెగ్నెన్సీ, ఇంకెక్కడైనా ఉందా ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా చూసుకోవాలి అలాంటప్పుడు. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో 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 మంజు గారు చెప్పండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నాకు 6 years ఉందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, సో ఒక పాప ఉంది 4.5 years. సెకండ్ కంప్లీట్లీ చూస్తున్నాము. 6 months మాక్సిమం 8 months అవుతుంది, కానీ ఇంకా అవుతలేదండి. అంతేదన్నా మా టెస్ట్ చేయించాము, స్కానింగ్ చేయించాము, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఎవ్రీథింగ్ అయ్యాయి. సో ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. సో మా హస్బెండ్ కూడా చేపిస్తాను, 48% ఉంది తనది కూడా. సో ఏదైనా దేనివల్ల అంటారు అంటే HCG అని టెస్ట్ రాశారు. ఏంటమ్మా హెచ్ఎస్జీనా? HCG టెస్ట్ రాశారు, అది చేపించమన్నారు. ట్యూబ్స్ టెస్ట్ చేద్దాం అన్నట్టు. ఓకే అమ్మా, సో ఆల్రెడీ మీకు ప్రెగ్నెన్సీ ఉంది ఒకసారి 4.5 years తర్వాత, ఇప్పుడు మళ్ళీ 6 months నుంచి ప్లాన్ చేస్తున్నారు. సో అన్ని స్కాన్ అవన్నీ బాగున్నాయంటే ట్యూబ్స్ కూడా చూసుకోవాలండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత ట్యూబ్స్లో ప్రాబ్లం రావచ్చు మధ్యలో. సో ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ట్యూబ్స్ ఎప్పుడు బాగుంటాయి అనేది కాదు. సో మళ్ళీ ప్లాన్ చేస్తున్నా అవ్వట్లేదు అంటే ఒకసారి ట్యూబ్స్ కూడా చూసుకోండి. ట్యూబ్స్లో ఏం ప్రాబ్లం లేదు అంటే ఓవ్యులేషన్ అవుతుందా లేదా, స్కాన్ నార్మల్ ఉండొచ్చు, మనకి ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా అనేది ఓవ్యులేషన్ ఫాలిక్యులర్ స్టడీ ఉంటుంది. సో అది చేయించుకోండి. అన్నీ బాగున్నాయి అంటే మనకి ఓవ్యులేషన్ ఇండక్షన్ తోటి అవుతుంది ప్రెగ్నెన్సీ. లేదు దాంతో కూడా అవ్వట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఐయుఐకి వెళ్ళాలి. రైట్, సో ఐయుఐ జనరల్గా ఎవరికి సూటబుల్ అంటే ఎవరు చేయించుకుంటే బెటర్? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. సో ఇది ఏంటంటే మేల్ ఫ్యాక్టర్లో కొంచెం తక్కువగా ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్ కంటే కొంచెం తక్కువ ఉంది, అండ్ మోటిలిటీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు
ఐయుఐ చెప్తాము, అంటే న్యాచురల్గా కాకుండా ఐయుఐ తోటి ఎక్కువ సక్సెస్ ఉంటుంది అలాంటి వాళ్ళకి. అండ్ ఏ ప్రాబ్లమ్స్ లేదు, అన్నీ బాగున్నాయి, ఫీమేల్లో కానీ మేల్లో కానీ ఏ ప్రాబ్లం లేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ అవ్వడానికి మెడిసిన్స్ పెట్టి ఆ ఓవులేషన్ అయినప్పుడు ఐయుఐ చేస్తాం. సో అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. రైట్. సో ఐవీఎఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? అంటే ట్యూబల్ బ్లాక్స్లో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి చేస్తారు. అంటే సివియర్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది ఇంకా వాళ్ళకి అన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చా? ఐవీఎఫ్కి అబ్సల్యూట్గా ఇండికేషన్స్ వచ్చి బయోలిటరల్ ట్యూబల్ బ్లాక్. సో బయోలిటరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది, మనము కరెక్ట్ చేయలేమన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ఏ ఉంటుంది వాళ్ళకి. సో న్యాచురల్గా రాదు, ఐయుఐ తోటి కూడా రాదు, నెక్స్ట్ స్టెప్ ఓన్లీ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. అది ఓన్లీ మెథడ్ ఫర్ దెమ్ అండి ప్రెగ్నెన్సీ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో, అంటే సివియర్ ఆలిగోస్పర్మియా ఉన్నా, లేకపోతే మొత్తంకి స్పర్మ్స్ లేవు, ఎసోస్పర్మియా అంటాం, సెమిన్ అనాలిసిస్లో ఏం లేవు స్పర్మ్స్ అన్నప్పుడు మనం బయాప్సీ చేసుకొని అందులో హెల్దీ స్పర్మ్స్ ఉంటే దాంతో ఐవీఎఫ్ ఇక్సీ చేయొచ్చు. అది కూడా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్, ఐవీఎఫ్ ఇక్సీ. సో అవి రెండిట్లో మనం ఓన్లీ ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకి ఐయుఐ సైకిల్స్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాయి, మోర్ దెన్ 6 సైకిల్స్ ఫెయిల్ అయినాయి అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐవీఎఫ్. రైట్. కాలర్ ఉన్నారు. హలో. హలో, కీర్తి గారు చెప్పండి. మేడం, నా పేరు కీర్తి అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నాకు 2014లో మ్యారేజ్ అయింది మేడం. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి బ్రెయిన్ సరిగ్గా లేదు అని, డెవలప్ లేదు అని తీసేశారనమాట. 6 months లో తీసేశారు. అయితే మళ్ళీ 1 year తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ 3 months లోపలనే మళ్ళీ అవుట్ అయిపోయింది. అదంతా అదే పడిపోయింది ఇట్లా గడ్డల్లాగా. సో హాస్పిటల్కి వెళ్తే అన్ని చెకప్ చేస్తే గర్భసంచి దగ్గర టీబీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అని చెప్పారు. 6 months మందులు వాడమని చెప్పారు మేడం. అయితే 6 months ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు రీసెంట్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 3 months కి ట్యూబ్ లోనే ఇట్లా నిల్చుండిపోయి ట్యూబ్ బ్లాక్ అయిపోయిందని సో తీసేశారనమాట ట్యూబ్. ఓకే. తర్వాత ఐవీఎఫ్ కి వెళ్ళమని చెప్పారు. సో నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా? సో వీళ్ళకి ఆల్రెడీ ఒక ఎనామలీస్ బేబీ, అంటే బ్రెయిన్ బాగాలేదంటే మోస్ట్లీ ఎనామలీస్ వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది టర్మినేట్ చేశారండి. సో సెకండ్ టైం ఏమో మళ్ళీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్, సో మోస్ట్లీ జెనెటిక్ ప్రాబ్లమ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలండి ప్రీ ప్రెగ్నెన్సీ. ఇట్లా మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బేబీలో ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యారియోటైపింగ్ ఇవన్నీ ముందు టెస్ట్ చేసుకుంటే బెటర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు. ఇంతకుముందు ట్యూబ్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే ట్యూబర్క్లోసిస్ కూడా ఉంది, టీబీకి మందులు వాడే అంటున్నారు. దానివల్ల మనకి ట్యూబ్ బ్లాక్ ఉండి, లేకపోతే ట్యూబ్స్లో పెరిస్టాల్సిస్ మూమెంట్స్ తగ్గి, లేకపోతే అలా ఎక్టోపిక్ వచ్చి ఉండొచ్చు. సో అన్నీ చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒకసారి హిస్ట్రోస్కోపీ కూడా చేసుకోవాలి. వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకున్నా కూడా హిస్ట్రోస్కోపీ చూసుకోవాలండి. ఆల్రెడీ టీబీ వచ్చింది కాబట్టి యూట్రస్ లైనింగ్ ఎలా ఉంది, బ్లడ్ సప్లై అనేది బాగుందా లేదా, టీబీ ఏమైనా ఎండోమెట్రియం ఎఫెక్ట్ అయిందా టీబీ వల్ల అనేది చూసుకోవాలి. ఇంకొక ట్యూబ్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలండి. సో వాళ్ళు ఇంకొక ట్యూబ్ బాగుంది అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకో ట్యూబ్ బాగుంది అంటే. అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రమే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలి. అండ్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ అది చేసుకొని తర్వాత వాళ్ళ క్యారియోటైపింగ్ అవన్నీ చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎర్లీగా స్కాన్స్ అండ్ డబుల్ మార్కర్స్ అని ఉంటాయి, తర్వాత ఎన్టీ స్కాన్ అని ఉంటుంది ఫస్ట్ ట్రైమిస్టర్లో, అవన్నీ చూసుకోవాలండి ముందు అనామలీస్ ఉన్నాయా లేదా. రైట్. కాలర్ ఉన్నారు. హలో. హలో కల్పన గారు మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం యాక్చువల్లీ మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. ఓకే అమ్మా. ఆల్రెడీ టెస్ట్ ఇట్లా అన్ని చేయించుకుంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యని చెప్పారు. కంపల్సరీ సర్జరీ చేయాలనేసి కూడా అన్నారు. సర్జరీ కాకుండా మామూలుగా టాబ్లెట్స్ తో కానీ వేరే సొల్యూషన్ ఏమన్నా ఉందా మేడం? ఓకే. సో మీకు హెచ్ఎస్జీ చేసి బ్లాక్ ఉంది అని అన్నారు, బట్ అది బ్లాక్
మనకి కన్ఫర్మ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆ హెచ్ఎస్జీలో బ్లాక్ అనేది నిజంగా ఉందా లేదా, స్పాజమా, ట్యూబ్స్ స్పాజమా, ఎక్కడ ఉంది బ్లాక్, సివియరిటీ ఎలా ఉంది అనేది ఒకసారి లాప్రోస్కోపీ చేస్తేనే మనకు తెలుస్తుంది. సర్జరీ అంటే అది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. సో అది చూసుకున్నాక మనకి నిజంగానే బ్లాక్ ఉంది, కార్నర్ లెండ్ బ్లాక్ అంటాము, అలా ఉన్నప్పుడు మనం ఓపెన్ చేయడానికి చూసుకోవచ్చండి కార్నర్ లెండ్స్లో బ్లాక్ ఉన్నా. సో అట్లా లాప్రోస్కోపీ చేస్తేనే మనకు తెలుస్తుంది అమ్మ అసలు బ్లాక్ ఉందా లేదా, తీయొచ్చా బ్లాక్, ఏమైనా కరెక్ట్ చేయొచ్చా అనేది ఓన్లీ మనకి లాప్రోస్కోపీ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు సర్జరీ చేయించుకోవాలి. ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నప్పుడు మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్మెంట్ అనేది ఇది ఉండదు. రైట్. సో ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ రెండు కూడా అంటే ఫెయిల్యూర్స్ కొంతమందికి ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. సో ఎన్ని టైమ్స్ ట్రై చేయొచ్చు? ఐయుఐస్ అనేది అన్ని బాగున్నాయి అని ఉన్నప్పుడే మనం ఐయుఐ అనేది స్టార్ట్ చేస్తామండి. అంటే సిస్టమ్ లేదు సెకండ్ డే చూసినప్పుడు, తర్వాత హస్బెండ్ టెస్ట్ నార్మల్ అని అంటే ఓకే ఉంది, నార్మల్ ఉంది, స్పర్మ్ కౌంట్ అండ్ ట్యూబ్స్ కూడా ముందు డయాగ్నోస్ చేసుకొని పేటెంట్గా ఉన్నాయి, 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయన్నప్పుడే మనం ఐయుఐ కోసం ముందుకెళ్తాం. సో అట్లా అన్నీ బాగుండి ఓవ్యులేషన్ అవుతుండి అయినా కూడా ఐయుఐ చేసిన ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అట్లా 6 సైకిల్స్ చూడొచ్చు అండి ఐయుఐకి. సో ఆ ఐయుఐ 6 సైకిల్స్ అన్నీ బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి వస్తుంది ఐవీఎఫ్కి. సో మ్యాక్సిమం ఇన్ని నెంబర్ అనేది ఏం చెప్పలేము, బట్ ప్రస్తుతంకి అయితే 6 సైకిల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆ 6 సైకిల్స్ తర్వాత కూడా రాలేదు అంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు రావట్లేదు, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో నెక్స్ట్ హైయర్ స్టెప్కి వెళ్ళాల్సి వస్తుంది ఐవీఎఫ్కి. సో ఐవీఎఫ్ ఏంటంటే ఐవీఎఫ్ కూడా మ్యాక్సిమం ఇన్ని సైకిల్స్ అని లేదండి, మనం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్ కానివ్వండి, ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది ఫీమేల్లో అది చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎవ్రీ పేషెంట్కి ఫిక్స్డ్ అనేది ఉండదు, పేషెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. రైట్. సో ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు 6 months బేబీ బ్రెయిన్ బాగాలేదని చెప్పి అబార్షన్ అయిందని. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే హార్ట్ బీట్ రాలేదని, ఇట్లాంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి 6 months 7 monthsలో కూడా అబార్షన్స్ అయ్యే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు కారణాలు ఏంటి? 6 months తర్వాత ఇందాక కాలర్ చెప్పింది ఏంటంటే అది అనామలీస్ అండి, కంజనిటల్ అనామలీస్, అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు, హైడ్రోసెఫలస్ అంటాము. సో అవన్నీ అనామలీస్ మనం ముందుగానే డయాగ్నోస్ చేసుకుంటే అంతవరకు వెళ్ళదు ప్రెగ్నెన్సీ. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే మనకి ఎన్టీ స్కాన్ అని ఉంటుంది, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, ఇంకా డబుల్ మార్కర్స్ అనే టెస్ట్ ఉంటుంది. సో ఇంతకుముందు ఇలా అయిన వాళ్ళకి మనము ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఈ టెస్ట్లని చేయించుకుంటే మనం అంతవరకు ప్రెగ్నెన్సీ వెళ్ళకుండా ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు. కొంతమందికి డెలివరీ అయ్యే వరకు కూడా మనం అనామలీస్ అనేది డయాగ్నోస్ అవ్వవు, అంటే వాళ్ళు స్కాన్ చేయించుకోరు. అలా ఉన్నప్పుడు డెలివరీ తర్వాత మనం చూసుకున్నప్పుడు మనకి అనామలీస్ అనేది చూస్తే అనవసరంగా బేబీ సఫరింగ్ అండ్ పేరెంట్స్ సఫరింగ్ అనేది ఉంటుంది. సో అందుకని ఎన్టీ స్కాన్ అండ్ మార్కర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేసుకుంటే మనం ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు. అండ్ అలా ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది. రైట్. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళకి ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 News.